లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం శ్రావణ శుక్రవారం సందర్భంగా మన ఖమ్మం అనగానే మొదటిగా అందరికీ గుర్తొచ్చేది నరసింహస్వామి దేవస్థానం. సో మన శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు మనం నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. సో ఈ దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం సందర్భంగా పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అసలు ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, ఆ పూజల యొక్క విశేషం ఏంటి అనేది ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరహరి నరసింహాచార్యులు, ఇక్కడ ప్రధాన అర్చకుని దేవస్థానం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? 40 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఇక్కడ అంటే శ్రావణ మాసంలో మనం బయట చూసుకుంటే హోమం అయితే జరుగుతుంది, పూజలు కూడా జరుగుతున్నాయి. ఏదైనా విశేషం ఉందా శ్రావణ మాసం సందర్భంగా? శ్రావణ మాసంలో ఇక్కడ వార్షికంగా స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు శ్రావణ మాసంలో ఈ స్వాతి నక్షత్రంలోనే స్వామివారికి పవిత్ర ధారణ చేయడం జరుగుతుంది. దీనికి పూర్వంగా అంటే త్రయాణిక దీక్ష 3 రోజుల దీక్షతోటి కార్యక్రమాలు జరుగుతాయండి. ఈరోజు 3వ రోజు. ఈరోజు స్వామివారికి స్వాతి నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా పవిత్ర హోమాలు చేసి ఆ హోమాల దగ్గర శుద్ధి చేసినటువంటి పవిత్రాలని స్వామివారికి ధారణ చేయడం జరిగింది. అంటే ఈ పవిత్ర ధారణ ఎందుకు చేస్తారంటే నిత్యోత్సవ, మాసోత్సవ, పక్షోత్సవ, అయనోత్సవాలని చెప్పేసి ప్రతి దేవాలయంలో కూడా నిత్యము కూడా స్వామివారికి జరిగే కార్యక్రమాలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాల్లో ఏమైనా మంత్రదోషం, క్రియాదోషం, భక్తి దోషం, ఏదైనా వస్తు దోషం ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా పరిహారంగా మన ఆగమ శాస్త్రానుసారం శుద్ధి చేసి ఆ పవిత్రాలు పట్టుతో చేసిన పవిత్రాలని స్వామివారికి ధారణ చేసి ఆ మంత్రాలతోటి స్వామివారి ఆవాహనతోటి ఆ పవిత్రంలోకి ఈ మాలిన్యం ఏదైతే ఉందని కూడా దాన్ని ధారణ చేసి తర్వాత రేపు పవిత్ర విసర్జన కార్యక్రమం చేస్తారంటే ఆ పవిత్రాలు తీసేస్తారు. తీసిన తర్వాత యాగ పూర్ణాహుతి జరుగుతుంది. దాంతో స్వామివారికి సంవత్సరం పొడుగుతా జరిగినటువంటి కార్యక్రమాల్లో ఏ దోషాలు ఉన్నా కూడా ఆ స్వామివారి కూడా తలంటి పోసుకున్నట్టుగా ఫ్రెష్గా తయారవుతారు. మళ్ళా స్వామివారు కూడా ఉత్సాహంగా భక్తులందరికీ కూడా అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ అవకాశం ఈ యొక్క మన దేవాలయంలో ఈ శ్రావణ మాసంలో ఇది 18వ సంవత్సరం మేము చేయబట్టి స్వామివారికి నిత్య పానకాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు మనసు శుద్ధిగా ఉంటే దేవుడు కూడా శుద్ధిగానే ఉంటాడు. మన మనసు పవిత్రంగా ఉంటే చూసేదంతా కూడా పవిత్రంగానే ఉంటుంది. కాబట్టి స్వామి కొండకి వచ్చే వాళ్ళందరూ కూడా పవిత్రంగానే ఉంటారు. కాబట్టి స్వామివారి పవిత్ర ఆలోచన, ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం జరిగింది. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి కూడా స్వామి పక్కనే ఉన్నటువంటి అమ్మవారు ఆమెకు కూడా ప్రత్యేక అభిషేకం, అలంకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా భక్తులందరి చేత సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు చేయించడం జరిగింది. ఈరోజు మనం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ స్వాతి నక్షత్రం సాయంత్రం అందరూ కూడా అడుగుతారు, స్వాతి నక్షత్రం ఏంటండి, స్వామివారి దగ్గర గిరి ప్రదక్షిణ ఉదయం పూట జరుగుతుంది కదా, మీ స్వామి దగ్గర ఎందుకు సాయంత్రం పూట జరుగుతుందని చెప్పి ఎవరికైనా సహజంగా అనుమానం రావచ్చు. దానికి నిదర్శనం ఏంటంటే స్వామి సంధ్యా సమయంలో ఉద్భవించాడు. నరసింహస్వామి స్తంభంలోంచి సంధ్యా సమయంలో, పగలు కాకుండా రాత్రి కాకుండా ఉన్నటువంటి సంధ్యా సమయంలో స్వామి ఉద్భవించాడు. కేవలం భక్తుడి కోసం ఉద్భవించినటువంటి అవతారమే నరసింహ అవతారం. ఇటువంటి దీన జనోద్ధర స్వామి, భక్త జనోద్ధరణ కోసం ఉద్భవించిన స్వామి సంధ్యా సమయంలో ఉద్భవించారు. కాబట్టి మన స్తంభాద్రి కొండ మీద ఈ స్వాతి నక్షత్ర గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సంధ్యా సమయంలోనే మేము ప్రారంభించడం జరిగింది. గత మాఘమాసంలో ఫిబ్రవరిలో మేము ప్రారంభం చేసాం. దీనికి భక్తులు అన్యోన్యంగా ఈ చుట్టుపక్కల ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా గిరి ప్రదక్షిణ అనేది లేదు. చాలా మంచి అన్యోన్యంగా భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో విచ్చేసి భక్తి భావంతో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం అంటే గిరి అంటే పర్వతం మీద స్వామి ఉన్నాడు. ఆ స్వామి చుట్టూ మనం గుళ్ళోనే ఇక్కడ ప్రదక్షిణం చేయడానికి అవకాశం లేదు. స్వామి స్వయం వ్యక్తంగా కొండలో ఉన్నాడు కాబట్టి కొండలో ఇక్కడ తిరగలేం. కాబట్టి ఆయన కొండ చుట్టూ తిరిగే ఏర్పాటు ఆయనే చేసుకున్నాడు. దాన్ని ఈ మధ్య కాలంలో భక్తుల సంకల్పము, మా సంకల్పంతో
దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చాం. దీనికి దేవాదాయ శాఖ వారు కూడా ఆమోదించారు. దీనికి భక్తుల స్పందన చాలా మంచిగా ఉంది. ఈరోజు సాయంత్రం ఈ శ్రావణ మాసం శుక్రవారం గిరి ప్రదక్షిణ చేసుకున్న భక్తులందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవెల్ల ఉండాలి. అదేవిధంగా ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రంలోన గిరి ప్రదక్షిణ జరుగుతుంది. నమస్తే అండి, మీ పేరు? హరిత. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ ఈ గుడికి? ఇక్కడ ఎప్పుడూ వస్తూ ఉంటా అండి. అంటే ఈ గుడిలో ప్రవేశించగానే మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా భావిస్తారు? ఖమ్మానికి అంటే ఖమ్మం అనగానే ముందుగా గుర్తొచ్చి మన నరసింహస్వామి. ఖమ్మం జిల్లాలోనే అందరికి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఖమ్మం అనగానే నరసింహస్వామి గుడి అని గుర్తొస్తుంది. అలాంటి నరసింహస్వామి గుడి మన ఖమ్మంలో కొలు ఉండటం నిజంగా మన అదృష్టం. మీరు మీ భావాల్ని వ్యక్తపరచండి మాతో. నాకు ఎప్పటి నుంచో గృహం కొనుక్కోవాలని ఆశ బాగుండేదండి. చాలా సార్లు అనుకున్నా గానీ నెరవేరలేదు. ఎప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడికి వచ్చి ప్రతి మంగళవారం దర్శించుకున్నానో 6 నెలల్లో నేను అనుకోకుండా ఇల్లు కొనుక్కున్నాను. ప్రస్తుతం నా ఇంట్లో నేనున్నాను. స్వామి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండి. ఖచ్చితంగా వస్తాను నేను. మంగళవారం శుక్రవారం వీలు కుదిరినప్పుడు ఎప్పుడు మనసుకు తోస్తే అప్పుడు వచ్చేస్తాను. ఏం చేస్తుంటారు? మీరు ఏం చేస్తుంటారు? నేను ఈ హౌస్ వైఫ్ నండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వర్క్స్ చేస్తున్నాను. ఈ రోజు మరి స్వాతి నక్షత్రం, స్వామివారి నక్షత్రం సందర్భంగా గుళ్ళో అయితే పూజలు జరుగుతున్నాయి, హోమాలు, గిరి ప్రదక్షిణ ఉంది. గిరి ప్రదక్షిణలో మీరు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు పాల్గొంటారా? నేను ప్రతి నెల పార్టిసిపేట్ చేయలేదండి. పార్టిసిపేట్ చేయలేదు. ఈసారి వద్దాం అనుకుంటున్నా గానీ చూడాలి. శ్రావణ శుక్రవారం వచ్చింది కదా, చూడాలి. సాయంత్రం అమ్మవారికి ఇష్టమైన శ్రావణ శుక్రవారం, అందులో స్వామివారి స్వాతి నక్షత్రం రెండు కలిసి రావడం నిజంగా చాలా అదృష్టం. సో ఈ పర్వదినాన ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుందని అర్చకులు కూడా చెప్తున్నారు. సో మీరు ఎలా అనుకుంటున్నారు? అవును, నాకైతే రావాలని ఉందండి. రావాలి, ఖచ్చితంగా అందరు రావాలి. ఈ గిరి ప్రదక్షిణని విజయవంతం చేయాలని నేను సో ఇప్పుడైతే మనం ఈ గుడి యొక్క ఈవో గారితో ఉన్నాం, జగన్మోహన్ రావు గారు. ఇక్కడ జరుగుతున్న పవిత్రోత్సవాల గురించి, అసలు ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నారు, భక్తుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. ఓం శ్రీ శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. శ్రీ సంబాద్రి లక్ష్మీనరసింహస్థానం గుట్ట అతి ప్రాచీన దేవాలయం అండి. ఈ స్వామివారి సన్నిధిలో 18వ సంవత్సరం పవిత్రోత్సవాలు, వార్షికోత్సవాలు స్టార్ట్ అయినాయి మొన్న నుంచి. ఈ పవిత్రోత్సవాలు ఏంటంటే 365 రోజులు నిత్యం ఒక స్వామివారి అర్చనలో ఏమైనా లోటుపాట్లు కానీ భక్తులు వాడు తెలుసో తెలియక వచ్చిన దీని పర్పస్లో ఈ 300 పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇవాళ రెండో రోజు అండి. రేపు ఉదయం పూట పూర్ణావత కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఈ సంఖ్యలో వచ్చి బాగా స్వామివారి పాత్ర కావాల్సి. అట్లాగే స్వాధీన సందర్భంగా ఈ రోజున స్వామివారి గిరి ప్రదక్షిణ అండి. స్వామివారి దేవస్థానంలో ఇది ఏడవది. గతం జరిగిన 6 గిరి ప్రదక్షిణలో కూడా భక్తులు అదే సంఖ్యలో వచ్చారు. అట్లాగనే ఈ గిరి ప్రదక్షిణ భక్తులు అదే సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందా కోరుతున్నాము. వచ్చు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారండి? చేసినాం మేడం. గిరి ప్రదక్షిణ వచ్చే భక్తులకి ఉచిత మంచినీళ్లు, ప్రసాదాలు వితరణ చేస్తున్నాము. ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము పోలీసు వారి సహకారం, ప్రైవేట్ సెక్యూరిటీ సహకారంతో బందోబస్తు ఏర్పాటు జరిగింది. భక్తులు కూడా ప్రతి గిరి ప్రదక్షిణకి రావడానికి జనం పెరుగుతున్నారు. వారు స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. ఈ గిరి ప్రదక్షిణలో సుమారుగా ఎంతమంది భక్తులు పాల్గొని వచ్చిన అంచనా వేస్తున్నారు? ఈ గిరి ప్రదక్షిణ మేడం ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు 7-8 మంది వచ్చారు మేడం. మళ్ళీ వాతావరణం పెట్టి ఖాళీని ఒక్కోసారి 5,000, 3,000 ఆ మధ్యలో వస్తున్నారు. లాస్ట్ జరిగిన కూడా 4,000 మంది వచ్చారండి. భక్తులు అయితే గిరి ప్రదక్షిణకి రాను ఆదరణ పెరుగుతుంది. స్వామివారి వాళ్ళకి ఎప్పుడు ఆశీస్సులు ఉండదు. అట్నే రేపు 2వ శ్రావణ శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర ప్రత్యేక కుంకుమ పూజలు అయినాయి చూడడం. ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో స్వాతి నక్షత్ర పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసం సందర్భంగా మన దగ్గర అమ్మవారు కూడా కొలువు ఉన్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం ఏమైనా పూజలు, వ్రతాలు అలాంటివి ఏమైనా ఏర్పాటు చేశారు? అంటే ఇక భక్తుల సౌకర్యం శుక్రవారం కుంకుమ పూజ అండి. ఉదయం పూట అమ్మవారి అభిషేకం అంటే
శుక్రవారం పూట కుంకుమ పూజ జరిగితే భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు జరుగుతుంది. చూశారు కదండి, ఇక్కడ 18వ వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకి అన్న ప్రసాదాలను అయితే ఇక్కడ అందించడం జరుగుతుంది. అది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంటే ఏ సందర్భంగా? స్వామివారి దేవస్థానంలో ఇక్కడ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు స్వామివారికి సుదర్శన హోమంతో పాటు అనంతరం ఉదయం పూట అభిషేకాలు, ఆ తర్వాత సుదర్శన హోమాల తర్వాత అందరూ కూడా భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని ఇక్కడ దేవస్థానం తరపున మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సుదర్శన హోమం కార్యక్రమం పూర్తయింది. తదుపరి భక్తులందరూ కూడా అన్నదానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అన్నదాన కార్యక్రమం? మనం 2వ తారీఖుతో అయిపోతుంది కార్యక్రమం. రేపు ఈ రోజు సాయంత్రం పూట గిరి ప్రదక్షిణ కార్యక్రమం, సుదర్శనం ఉంటుంది. రేపటితోని స్వామివారి శాంతి కళ్యాణతోని పవిత్రోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటి పవిత్రోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటాయా సార్? ఇదే హోమాలు కానీ పూజలు కానీ ప్రతి ఒక్కటి? ఈ స్వామివారి దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా ఇక్కడ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం ముందు వచ్చే రోజులలో ఇక్కడ దేవస్థాన స్వామివారికి యొక్క పవర్ పెరగడం కోసం ఈ దేవస్థానం సంబంధించి పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఇక్కడ భక్తులందరూ కూడా ఆయన అశేషంగా ఆదరిస్తుండ్రు. వారు కోరుకున్న కోరికను తీరుస్తుంది కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు నిర్వహిస్తుంది దేవస్థానం. నమస్తే అండి, మీ పేరు? సీతారామాచార్యులు. ఎక్కడి నుంచి సార్ మీరు వచ్చేది? ఇక్కడే కళ్యాణోత్సవం చేస్తారు నరసింహస్వామి. ఇప్పుడు ఈ గుళ్ళో మనం చూస్తే అయితే పవిత్రోత్సవాల భాగంగా హోమాలు గాని పూజలు గాని చేస్తున్నారు. అసలు వీటి యొక్క విశిష్టత ఏంటి? యజ్ఞకృత్ యజ్ఞ సాధన అని వేదం చెప్పబడి ఉంది. స్వామిని అనుగ్రహం పొందడానికి షోడశ విశేషమైన ఆరాధనలో స్వామిని అర్చనం, ధ్యానం, ఆరాధనం, ఆత్మనివేదన ఇవన్నీ కూడా మిగతా యుగాల్లో సాధించగలం. ధ్యానం చేసుకోవడానికి ఈ యుగంలో సమయం చాలదు, ఆరాధన చేయడానికి సమయం ఉండదు. కనుక భగవంతుడు చివరి ఉద్దేశంగా యజ్ఞకృతి యజ్ఞ సాధన అని యజ్ఞరూపంగా గనక తనకు అవిశ్వసిస్తే అది విశేషంగా అనుగ్రహిస్తా అని భగవంతుడు చెప్పిందే విష్ణు సహస్రనామాల్లో 108వ శ్లోకం అది. అయితే విశేషంగా ఇక్కడ జరగడానికి కారణం, యజ్ఞం గృహంలో చేసినట్లయితే 1 వంతు, ఆలయంలో చేసినట్లయితే 10 వంతులు విశేషాన్ని ఇస్తుంది. అదే క్షేత్రంలో గనక చేస్తే 1 ఆహుతి వచ్చి 1000. అట్లా 1000 ఆహుతి ఇస్తే 1,00,000 పూర్తవుతాయి, 1,00,000 ఆహుతులు ఇస్తే 1,00,000 పూర్తవుతాయి. అట్లా విశేషంగా ఈ క్షేత్రంలో జరగటానికి యజ్ఞానికి విశేషమైంది ఇది. యజ్ఞాత్ భవంతు పర్జన్యః పర్జన్యాదన్న సంభవ అన్నాద్భవంతు భూతాని అని కృష్ణ పరమాత్మే గీతలో చెప్పారు. యజ్ఞం చేయడం వల్ల వర్షం వస్తుంది, దానివల్ల సకల జీవరాశులకి కూడా అన్నం ఉద్భవిస్తుంది. అట్లా ఎట్లయితే ఆహారం జీవరాశులకు ఆధారభూతమవుతుందో అట్లా యజ్ఞం చేయడం వల్ల సకల జీవరాశులకి సుఖాన్ని కలిగిస్తుంది. కనుక లోకక్షేమం కోసం ఇట్లాంటి యజ్ఞాలు క్షేత్రాల్లో నిర్వహిస్తారు. ఒకటి మనకి తిరుమలలో జరుగుతుంది, అట్లా అన్ని క్షేత్రాల్లో కూడా యజ్ఞాలు జరుగుతున్నాయి. దాంట్లో విశేషించి ఈ శ్రావణ మాసంలో పవిత్రోత్సవం జరుగుతుంది. పవిత్రోత్సవంలో అనేక లోపాలు ఉంటాయి, అనేక దోషాలు ఉంటాయి. ఆరాధనలో కానీ, అర్చనలో కానీ, దర్శనానికి వచ్చే వాళ్ళు కానీ, అర్చనలో కానీ తెచ్చిన వస్తువులో ఏ దోషం ఉన్నా తద్దోష నివృత్తి కలగడానికి, దివ్య తేజో విరాజమానుడు కావటానికి, భగవంతుని నిత్యం ఆరాధించే విశేషమైన నిత్య నైమిత్తిక కర్మల్లో భగవంతుడి దర్శన మాత్రానే అనుగ్రహిస్తాడు కలియుగంలో. కనుక ఆ స్వామి విశేష శక్తిని పొందడం కోసం యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞంలో ఈ 3 రోజులు కూడా స్వామి ప్రాణ ప్రతిష్టకి కలశ స్థాపన చేస్తారు. ఆ కలశాలని రేపటి రోజు కుంభాభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకించిన మూర్తిని దర్శనం చేసిన మాత్రానే సకల విధాల శుభాలు కలగటం, కోరిన కోరికలు తీర్చడం ఈ యజ్ఞంలో యొక్క విశేషం. పవిత్రోత్సవంలో విశేషం కూడా అదే. స్వామికి అనుష్ఠించి అభిమంత్రించి
వేసిన పవిత్రమాల ఈరోజు అలంకరణ జరిగింది. రేపటి రోజు పూర్ణాహుతి శాంతి కళ్యాణంతో ఈ యజ్ఞ కార్యక్రమం పూర్తవుతుంది. అట్లాగే ఈ క్షేత్రంలో స్తంభాద్రి శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని ఆ స్వామి యొక్క వైభవం ఎన్నో వేదాల్లో చెప్పబడి ఉంది. అయితే స్వామివారి వైభవం మనకి తెలిసిందే. స్వామి నక్రగ్రహ నిగ్రహ విగ్రహస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని శంకర భగవత్పాదులు కీర్తించారు. అయ్యా, ఈ కలియుగంలో గ్రహదోషాలు గృహదోషాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ వాటి వెంబడి తీర్చుకోవటం సమయం చాలదు కనుక ఈ స్వామి పాదాలు సేవిస్తే ఆయన అనుగ్రహం వల్ల గ్రహదోషాలని పోయి గ్రహయాత్ర లోకయాత్ర ఈ జీవనానికి గ్రహాల అనుగ్రహం ఉండాలి కాబట్టి వాటి అనుగ్రహం పొందడానికి స్వామి విశేషించి చెప్పబడి ఉంది. అదేవిధంగా స్వామికి వైఖాన సార్చక ప్రియుడు. స్తంభాద్రి శిఖరం మీద ఉన్న స్వామి మౌద్గల్యానుగ్రహ విగ్రహం నరహరిం వైఖాన సార్చక ప్రియం అని వేదాంత దేశకులు చెప్పారు. ఆయన మౌద్గల్య మహాముని తపోబలంగా ఇక్కడ ప్రవహించే నది కూడా మునేరు అని మారింది. మౌద్గల్య మహానది అనే దానికి పేరుండేది రూపాంతరంలో ఉన్నటువంటి మున్నేరు నదికి. మునేరు. అయితే ఈ శిఖరానికి కూడా సాలగ్రామ శిఖరంగా, తర్వాత స్తంభాద్రిగా, ఖంబాద్రిగా, కాలగమనంలో స్తంభం మెట్టు, ఖమ్మం మెట్టు, ఖమ్మమైంది. అయితే స్వామి దగ్గర ఉండే మూర్తి కూడా పక్కన ఋషి ఉంటారు, మౌద్గల్య మహాముని. ఆయన తపోబలంగా స్వామి దర్శనం ఇచ్చారు. అయితే నరసింహస్వామి అంటే చిన్న రూపం అనుకుంటాం, కోటి సూర్య సమప్రభ. ఆయన చేతిలో ఉండే సుదర్శనమూర్తే కోటి సూర్యుల తేజస్సు కలిగి ఉన్న పరమాత్మని పట్టుకున్న స్వామి ఎంత బలవంతుడై ఉండాలి. ఆయన్ని మనం దర్శనం చేయలేం, మానవ మాత్రులం. అందుకోసం మౌద్గల్య మహాముని ప్రహ్లాదుల వారే నీ అనుగ్రహం పొందారయ్యా, మళ్ళీ నీ దయ వల్ల ఇలా ఈసారి ఈ నేత్రాలకి దర్శనమైంది. కాకుంటే పెద్దలు ఎప్పుడు పిల్లల కోసం కోరుకుంటారు, వారి కోసం ఏది కోరిక అడగరు. మౌద్గల్య మహాముని అడిగారు, ఏం స్వామి, నేనే నిన్ను దర్శనం చేయడం కష్టంగా ఉంది కదా, మానవులు దర్శన మాత్రంగా కావాలి అంటే స్వామి లక్ష్మీనరసింహుడిగా శాంతమూర్తిగా స్వామిని 11 అంగుళాల మాత్రం, అది కలియుగంలో విశేషమైన ఆరాధన, అట్లా స్వయంభూగా వెలిసి ఆయన అనుగ్రహంగా మౌద్గల్య తపోబలంగా ఈ గుహలో వెలిశాడు. ఆ స్వామివారి పైన ఉన్న ఛత్రీభూత ఫణీంద్ర బిందు ధవళం అని ఆయనకి పేరు. ఆదిశేషుడే పడగబట్టాడు ఇక్కడ. అది కలియుగంలో శేషుని చూస్తే మనం వెళ్ళలేం కనుక ఆయన శిలారూపంలో ఉంటాడు. బయట 32 నామాలతో మండపం ఉన్నది. లోపలికి పోగానే ఆదిశేషుడు రూపం, ఆ పైన శిలని తాకితే మెత్తగా ఉండటం, శేషుడిలాగా స్పృశ కూడా అట్లనే ఉంటుంది. ఇక్కడ ఆదిశేషుడే సేవిస్తాడని కూడా స్వామికి ప్రతీతి. అట్లాంటి స్వామి దర్శనం ఈరోజు స్వాతి నక్షత్రం స్వామివారి శిఖర ప్రదక్షిణం మోక్షదాయకం. స్తంభాద్రి క్షేత్ర అఖండ దర్శనం సకల పాపౌఘ నాశనం అని ఈ స్వాతి నక్షత్రం నాడు శిఖర ప్రదక్షిణం చేసిన స్వామి అఖండ దీప దర్శనం. సాయం సంధ్యాది కూడా స్వామివారు ఉద్భవించిన అసుర సంధ్య వేళలో అఖండ దీప జ్యోతి శిఖర ప్రదక్షిణం చేసి వచ్చి వెలిగిస్తారు. దాన్ని దర్శనం చేయటం వల్లనే అనేక పాపాలు తొలగి ఆపదలు తొలగి సుఖ ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. ఈ స్వాతి నక్షత్రం కూడా ఇవాళ అష్టమి తిథి, లక్ష్మీదేవికి ప్రీతికరమైంది. శ్రావణ మాసం అష్టమి తిథి స్వాతి నక్షత్రం. ఇది 16 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అట్లాంటి పర్వదినం స్వామి దర్శనం చేసుకోండి. స్వామి అనుగ్రహం లోకా సమస్తాః సుఖినో భవంతు. మనం చేసే ధర్మకార్యమైన లోకం అంతా కూడా శుభంగా సుఖంగా ఉండాలి. వారందరిలో మనం కూడా సుఖ జీవనం చేయాలి. నమో నరసింహాయ. చూసినాం కానీ చిన్న పిల్లలు భక్తులు ఆ స్వామి గారి గురించి చెప్తారంట, విందాం. హాయ్, నీ పేరు? అథర్వ. ఓకే, ఏం చదువుకుంటున్నావు? అబౌట్ స్కూల్లో చదువుకున్నాం. ఓకే, చెప్పు స్వామి వారి పాట. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉగ్రం వీరం భావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం మృత్యుం నమామ్యహం. అయ్యో, ఎంత బాగా చెప్పావు, సో క్యూట్. ఎవరు నేర్పించారు నీకు? నాని. ఆ? నాని. నేర్పించారా? నమస్తే అండి, మీ పేరు? చంద్రిక. ఎక్కడ మీది?
ఖమ్మం అండి. ఓకే, ఈ గుడితో మీకున్నటువంటి అనుబంధం? మేము 35 సంవత్సరాల నుంచి అండి. ఇది ఒక రోజు అని కాదు, ప్రతి సండే ప్రతి ఆదివారం వస్తాము. ఉదయం అభిషేకం 6ంటికి స్టార్ట్ అవుతుంది. చాలా బ్రహ్మాండంగా అభిషేకం జరుగుతుంది. ఎలాంటి ఏ కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకున్నారు ఇప్పటి వరకు కూడా? దాదాపు ఇయర్లీ జరిగే అన్ని అండి. పవిత్రోత్సవాలు, తర్వాత అమ్మవారి లక్ష్మీదేవి జయంతి, బ్రహ్మోత్సవాలు, దేవి నవరాత్రులు, అన్ని దాదాపు అన్ని. అది మాకెలా అనిపిస్తుంది అని అంటే, ఇది అసలు మా గుడి, మా ఆ అనుబంధం ఉంది ఈ గుడితో మాకు. అలానే మాకు అయ్యగారులు కూడా మాకు చాలా ఎలా కోఆపరేట్ చేస్తారంటే, మాకు అసలు ఎలా ఉండాలి, అసలు మాకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే డొనేషన్ అనేది తెలియదు. అసలు గుడికి ఈ విరాళం ఇవ్వాలి అనేది తెలియదు అసలు. మాకు ఈ పెద్దయ్య గారి ద్వారా ఈ అమ్మవారికి శిఖరం పైన ఆపర్చునిటీ ఇచ్చారు. అది చేసుకోండి మీకు బాగుంటది అని చెప్పారు. అసలు అప్పటి వరకు కూడా మాకు ఇలా ఉంటదని కూడా తెలియదు. అంతా అమ్మవారి కృప, స్వామివారి కృప. అంటే శిఖరం పైన ఏం చేపించారు మేడం? అమ్మవారి శిఖరం పైన కట్టిన కట్టిన పైన శిఖరంకి ఆపర్చునిటీ ఇచ్చారు. డొనేషన్ మీరే ఇచ్చారా? వావ్, గ్రేట్. ఆపర్చునిటీ మాదేం లేదు, స్వామివారు ఆపర్చునిటీ అంటే స్వామివారు మా ద్వారా మనకు మీకు చెప్పించి చేపించారు. మాదేం లేదండి, ఆయన ద్రవ్యం ఆయనకే సమర్పించాం. కాకపోతే ఆ అవకాశం వచ్చినందుకు మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేడం, అది మాత్రం నిజం. అంటే అంత గొప్ప ఆపర్చునిటీ మీకు వచ్చిందంటే ఆ స్వామి వారి దయ ఎంత ఉంటే మీకు అంత ఆపర్చునిటీ వస్తుంది. చాలా. ఇక అప్పటి నుంచి మాకు అసలు ఇక ప్రతి సండే రావాల్సిందే. ఒకవేళ సండే మిస్ అయినా కూడా మళ్ళీ ఊరి నుంచి వచ్చాక మండే అయినా వస్తాం, కానీ రాకుండా అయితే ఉండం. అది చాలా ప్రశాంతతే వేరు. వచ్చి ఆ ప్రశాంతతను కోరుకుంటాం అంతే. ఆయనకి ఏం కావాలో అన్ని తెలుసు, మాకేం కావాలో ఆయనకే తెలుసు. ఆయన ఏది స్వీకరిస్తే అది అంతే. ఆ దేవుడు మనకి ఏది అనుగ్రహిస్తే అది మనం తీసుకుంటాం. హాయ్ మేడం, తెలుగుनो? ओके, आपका नाम? बबली। आप कहाँ से? मैं बिहार से हूँ। आपको ये मंदिर से आपको कैसे अटैचमेंट? मतलब मुझे शादी होके ऑलमोस्ट 7-8 इयर्स हो गया। तो एवरी ईयर जितना हो पाता है, जब भी हम यहाँ पे आते हैं, हर संडे हम लोग इधर आते हैं, तो यहाँ पे आके हम लोग को बहुत अच्छा लगता है। एक अलग सा पावर जैसा फील होता है, पॉजिटिविटी आती है, तो हम लोग को बहुत अच्छा लगता है। मेरे बेटे को, बड़े बेटे को इतना पसंद है, वो यहाँ पे आके पूरा घूमता है। तो पहले तो सुना था वो तो भगवान का कुछ मंत्र लिया था, आप ही सिखाया? हाँ, उसकी नानम्मा ने सिखाया सब। और आपका इधर कैसे कैसे पूजा कार्यक्रम में आपको पार्टिसिपेट करते हैं आप? पार्टिसिपेट तो सब मेरी अत्तेगारू ही करती हैं, तो उनके थ्रू मुझे जितना पता हो पाता है, जितना मैं कर पाती हूँ, उतना मैं अपनी ओर से करती हूँ। మీరేం చేస్తారు సార్? నేను ఐటీ ఇక్కడ హైదరాబాద్ లోనే. మీకు ఎలాంటి అటాచ్మెంట్ ఉంది టెంపుల్? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ప్రతి సండే వస్తారు. సో ఈ టెంపుల్ అంటే ఇక మా టెంపుల్ అన్నట్టు అట్లా ఫీలింగ్ ఉంటది. పిల్లలకు కూడా అదే అలవాటు అయింది.